జనసేన అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు గత 10 రోజులుగా 15 రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఏదైతే ప్రజలకి జనసేన సేవలు చేరుకు కావాలని చెప్పి ప్రతి వాళ్ళు కూడా సమస్యల్ని ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా తీర్చుకోవాలో తెలియక సతమవుతున్న ప్రతి వ్యక్తికి ఊరట, ఒక భరోసా ఇవ్వటం కోసం పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజాస్పందన వస్తూ ఉంది. ఒక నమ్మకం, పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక నమ్మకం. ప్రజాసేవ కోసమే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన దగ్గర చూసిన ప్రతి వ్యక్తి కూడా ఏ ప్రాబ్లంతో పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి వెళ్ళినా మాకు న్యాయం జరుగుతుందన్న ఒక నమ్మకంతో వస్తున్న విధానం చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి పట్ల, జనసేన పట్ల ఈ ప్రజలకున్న నమ్మకం తెలియజేస్తూ ఉంది. చాలా సమస్యలు, చాలా చిన్న సమస్యల నుంచి దీర్ఘకాలిక సమస్యల వరకు అన్ని సమస్యలతో కూడా మా కార్యాలయానికి వస్తూ ఉన్నారు. రెవెన్యూగా భూమి తగాదాలు కానీ, అలాగే భూ ఆక్రమణలు కానీ, చదువుకుంటున్న పిల్లలైతే ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కానీ, చదువుకు సాయం చేయటం కోసం మీద కానీ, రేషన్ కార్డు లేని వాళ్ళు కానీ, ఇల్లు లేని వాళ్ళు కానీ, పెన్షన్ రాని వాళ్ళు కానీ, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ జనసేన కార్యాలయానికి పోటెత్తుతా ఉన్నారు. చాలా చిత్తశుద్ధితో, ఏదో కాలక్షేపానికి అన్నట్టు కాకుండా చిత్తశుద్ధితో పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన ఆదేశాలు, వచ్చిన ప్రతి వ్యక్తి మన దగ్గర నుంచి నవ్వుతూ వెళ్ళాలా, వారి సమస్యని మనం చిత్తశుద్ధితో పరిష్కరించాలా అని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. వారి ఆదేశాల అనుసారం అంతా కూడా కమిటెడ్గా ఏ ఆఫీసర్స్తో పని ఉంటే ఆఫీసర్స్తో మాట్లాడి మా చేతనైతే మేము పరిష్కరించి, లేదు అంటే ఇంకా సమస్య పెద్దదైతే పవన్ కళ్యాణ్ గారికి రిఫర్ చేసి వారితో చేయించే విధానం ప్రజల మన్ననలు పొందుతూ ఉంది. ఇది రోజు రోజుకి కూడా ఇంకా ఆశావాహులు వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. వారందరికీ స్వాగతం చెప్తా ఉన్నా. వారి సమస్యలు జనసేన సమస్యలాగా భావించి మేము పరిష్కరిస్తామన్న మాట కూడా వారికి ఇస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం మేమున్నాం, ప్రజల కోసం జనసేన పార్టీ అనే ఒక విధానంతో ఈ రోజున అధికారంలో భాగస్వామ్యం ఉన్నాము. రాష్ట్రంలో కానీ, కేంద్రంలో కానీ జనసేన పార్టీ అధికారంలో భాగస్వామ్యంలో ఉన్న పరిస్థితిలో ఏదైతే ప్రజలకి ఆ రోజున ప్రజల కోసం పోరాటాలు చేసిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా జనసేన పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఏదైతే 21 మంది ఎమ్మెల్యేలు, అలాగే 2 ఎంపీలు, అలాగే ఒక ఎమ్మెల్సీ గారు నిత్యం ప్రజలతో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రోజున నెలకి 2 రోజులు ప్రతి ఎమ్మెల్యే గారు కూడా స్టేట్ ఆఫీస్ బయట కూర్చొని ప్రజల యొక్క అర్జీలు స్వీకరించి ఏవైతే పరిష్కారాలు అవుతుందేంటో ఒక గ్రీవెన్స్ ఏర్పాటు చేసి ఈ రోజున స్టేట్ ఆఫీస్ ముందర ఇమీడియట్లీ పరిష్కారం అయ్యాయి. అలాగే సంబంధిత ఎమ్మెల్యే గారు సంబంధిత శాఖలతో మాట్లాడి, అలాగే ఇంకా పరిష్కారం అనే దీంట్లో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించే దిశగా ఈ రోజున ఒక వినూత్నమైన పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఈ రోజున గ్రీవెన్స్ పెట్టారు. విశేష స్పందన వస్తూ ఉంది. ఇల్లు లేని వాళ్ళు, గత ప్రభుత్వంలో బాధలు పడి, గత ప్రభుత్వంలో భూములు కబ్జా చేసిన వైసీపీ ప్రభుత్వంలో భూములు కబ్జా చేసినటువంటి వాళ్ళు, వీళ్ళంతా వాళ్ళ గోడు వెలబుచ్చుకుంటా ఉన్నారు. ఈ రోజున నిజంగా ఈ యొక్క సేవ చేసే అదృష్టం నిజంగా పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ ఇవ్వటం మాకు చాలా అదృష్టంగా భావిస్తూ సెలవు.